మై డియర్ స్టూడెంట్స్, నువ్వు సిబిఎస్ఈ క్లాస్ 10th లేకపోతే 9th చదువుతున్నావా? అయితే ఈ న్యూస్ ఖచ్చితంగా తెలుసుకో. బికాస్ మనము రకరకాల ఎగ్జామ్స్ వస్తున్నాయంటే చాలు రకరకాల షాపులన్నీ తిరిగి డిఫరెంట్ పబ్లికేషన్స్ అన్ని గ్యాదర్ చేసుకొని ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. బట్ ఇప్పటి నుంచి అవన్నీ ఆపేసేయండి. ఎందుకంటే మన సిబిఎస్ఈ బోర్డ్ అఫీషియల్ వెబ్సైట్ లోనే మీకు ఒక సీక్రెట్ రిసోర్స్ ఉంది. ఒకటి కాదు, చాలా సీక్రెట్ రిసోర్సెస్ ఉన్నాయి పర్ సబ్జెక్ట్ వైజ్. కాబట్టి వీటన్నిటిని మిస్ అవ్వకూడదు అండ్ ప్రయారిటీ వైజ్ లో వీటిని సాల్వ్ చేయాలి అని అనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను ఎక్కడ సెర్చ్ చేయాలి, వెబ్సైట్ లో ఎక్కడ ఉన్నాయి అవన్నీ చెప్తాను. అండ్ దాంతో పాటు వీటిని ఎలా యూటిలైజ్ చేసుకుంటే మనం అనుకున్న స్కోర్ ని బై ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ తెచ్చుకోవచ్చు, అది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ గైస్, వెల్కమ్ టు వేదాంత సిబిఎస్ఈ 9th and తెలుగు. దిస్ ఇస్ గాయత్రి పటేల్, యువర్ ఫేవరెట్ మాస్టర్ టీచర్. సో విషయం ఏంటంటే నాన్న, మనము ఎన్సీఆర్టీని ఎన్సీఆర్టీ మనకి ఫైనల్ అండ్ దట్ ఈస్ ఎనఫ్. మనం దాంట్లోనే టెక్స్ట్ బుక్ లో మొత్తం టెక్స్ట్ బుక్ చాప్టర్ చదువుతాం, దాంతోనే ఇంటెక్స్ట్ క్వశ్చన్స్ చేస్తాం, అడిషనల్ ప్రాక్టీస్ చేస్తాం అండ్ దానికి తగ్గట్టుగా మనం ఎగ్జాంపుల్స్ ఇవన్నీ చదువుతాం కదా. కానీ ఇవన్నీ సరిపోతాయా అని అంటే న్యూ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం సరిపోవు. ఎందుకు? లాస్ట్ ఇయర్ వరకు కూడా మనకి కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఓన్లీ 50% మాత్రమే వచ్చినాయి. అంటే కాన్సెప్ట్ నుంచి డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడగకుండా వై, వాట్, హౌ అని ఇట్లాంటి రీజనింగ్ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశాడు. సో దీనికోసం ఏంటంటే మనం కేవలం టెక్స్ట్ బుక్ అండ్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చదివితే మనం వాటికి ఆన్సర్ చేయలేము. 50% ఆఫ్ ద పేపర్ అంటే నువ్వు 100 మార్కులకు రాస్తే 50 మార్కులు కేవలం వీటికే ఉంటాయి. అంటే నువ్వు 80కి రాస్తున్నావు అంటే అఫ్ కోర్స్ 40 మార్క్స్ ఉంటున్నాయి. కాబట్టి వీటిలలో కూడా మనం మంచి మార్క్స్ తెచ్చుకుంటేనే మనకి 100/100 వస్తుంది, లేదంటే ఇంకా తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఎందుకు ఈ ఛాన్స్ ఇవ్వాలి? కాబట్టి మనకి సిలబస్ ఎట్లాగూ 100% ఎన్సీఆర్టీ నుంచి వస్తుంది అని వాళ్ళు డైరెక్ట్ గా చెప్పేశారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనము 50% ఆఫ్ ద కాంపిటెంటివ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వాటి రెడీగా ఉండాలి. ఓకే, ఫైన్. బట్ ఇప్పుడు ఈ రిమైనింగ్ పాయింట్ ఏంటంటే ఎన్సీఆర్టీ నుంచి వస్తాయి కానీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ మాత్రమే సరిపోద్దా? సరిపోదు. కాబట్టి దీనికి అడిషనల్ గా బోర్డు వాళ్ళే మనకి కొన్ని సీక్రెట్ రిసోర్సెస్ ఇచ్చారు, దట్ సీక్రెట్ వెపన్స్ లాగా. సో ఇందాక చెప్పినట్టు కాంపిటెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ మొత్తం 80లో 40 మార్క్స్ దీనికే ఉంటాయి. అండ్ అలాగే 20% ఆఫ్ ద ఎంసీక్యూస్ ఆఫ్ కోర్స్ మనకు తెలుసు. అండ్ ఎంసీక్యూస్ లో మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మనం వీ కెన్ నో దట్ ఏ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయని. అండ్ రిమైనింగ్ 30% ఆఫ్ ద క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్స్ కానీ లేకపోతే లాంగ్ ఆన్సర్స్ కానీ వస్తున్నాయి. అఫ్ కోర్స్ ఇవి మనకి టెక్స్ట్ బుక్ నుంచి డైరెక్ట్ గా వచ్చే క్వశ్చన్స్ కాబట్టి వీటి మీద మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కానీ లేకపోతే మనము కష్టపడాల్సిన అవసరం వీటికి లేదు. ఇప్పుడు ఎక్కడైనా మన టైం పోతుంది, మన మేజర్ ఆఫ్ ది ఎఫర్ట్స్ ఎక్కడ పెట్టాలి అని అంటే ఈ 50% కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ మీద పెట్టాలి. సో అర్థమైంది, మ్యాటర్ అర్థమైంది, కరెక్టే. కానీ ఎలా, హౌ, ఏం చేయాలి? నేను 50% క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అండ్ కరెక్ట్ ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? సో దానికోసం మనకి మన వెబ్సైట్ లోనే అకాడమిక్ వెబ్సైట్ అని ఉంటుంది కదా, సిబిఎస్ఈ అకాడమిక్ వెబ్సైట్. దాంట్లో మీకు కావాల్సిన ఆల్ రిసోర్సెస్ ఉన్నాయి. ద సీక్రెట్ రిసోర్సెస్ ఏమేమి ఇచ్చిందని అంటే హ్యాండ్ బుక్స్ ఇచ్చింది నాన్న, వాల్యూమ్ వైజ్ గా ఇచ్చింది హ్యాండ్ బుక్స్. దట్ ఈస్ సూపర్ గుడ్. సో ప్రతి స్టూడెంట్ డైరెక్ట్ లెవెల్ క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయలేరు కదా. ఫస్ట్ వాల్యూమ్ 1 కూడా అయిపోతే 2, 3, 4 ఇలా మనకి కొన్ని వాల్యూమ్స్ లో ఇచ్చింది. సో ప్రతి స్టూడెంట్ వాళ్ళ క్యాపబిలిటీస్ తగ్గట్టుగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు క్వశ్చన్ బ్యాంక్స్, అఫ్ కోర్స్ ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా మనకి ఒక ఎగ్జామ్ రాయింది లేకపోతే కొన్ని మోడల్ క్వశ్చన్స్ తీసుకొని మన కాన్ఫిడెన్స్ రాదు కదా. దానికోసం క్వశ్చన్ బ్యాంక్స్ ఇచ్చారు అండ్ అలాగే కొన్ని శాంపిల్ పేపర్స్ కూడా ఇచ్చారు టు గెట్ మాక్ టెస్ట్లు తీసుకోవడానికి. సో వీటన్నిటి కోసం మనం బయట ఎవ్రీ ఇయర్ స్టూడెంట్ డిఫరెంట్ పబ్లికేషన్స్ మీద డబ్బులు తగిలేస్తుంటారు అండ్ ఫైనల్ గా వాటన్నిటి ఫినిష్ చేయలేక కొత్తగా తెచ్చుకున్న బుక్స్ అలాగే ఉంటాయి. బట్ ఇప్పటి నుంచి మనం బయటికి వెళ్లాల్సిన పని లేకుండా మన అఫీషియల్ వెబ్సైట్ లోనే ఉన్నాయి. నేను మీకు ఇవన్నిటిని చూపిస్తాను ఇప్పుడు ఎలా వీటినన్నిటిని యాక్సెస్ చేయాలి అని. సో ఎస్, ఇది మన అకాడమిక్ వెబ్సైట్. మ్యామ్ ఇది ఎట్లా తీసుకోవాలి మాకు అని అంటే అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఆర్ ఎల్స్ నువ్వు ఇక్కడ టైప్ చేయొచ్చు దట్ సిబిఎస్ఈ హ్యాండ్ బుక్స్ అండ్ క్వశ్చన్ బ్యాంక్ అని నువ్వు డైరెక్ట్ గా ఇచ్చేసినా కూడా ఇంకో నీకు ఇక్కడ వచ్చేసింది దట్ సిబిఎస్ఈ మనకి ఈ వెబ్సైట్ లో అయినా ఓకే, లేదంటే సిబిఎస్ఈ అకాడమిక్స్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, దీంట్లో అయినా ఓకే. డైరెక్ట్ గా వచ్చింది, నువ్వు ఇక్కడ దాకా వెళ్ళకుండా. సో చలో ఇక్కడ నుంచి వచ్చేసాయి. మ్యామ్ మీరు ఓన్లీ ఫర్ క్లాస్ 10th లేదు, క్లాస్ 11th 12th కూడా ఉన్నాయి. అండ్ చూద్దాం ఒక్కొక్క దాంట్లో చూద్దాం. ఇప్పుడు ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ క్వశ్చన్ బ్యాంక్ ఇది. సో ఇంగ్లీష్ క్వశ్చన్ బ్యాంక్ ఏమంటున్నారు దీన్ని ఎట్లా, ఇది చూడండి, లెటర్ టు గాడ్ నుంచి అన్ని క్వశ్చన్స్.
సో వీటన్నిటిని మెల్లిమెల్లిగా చాప్టర్ వైజ్ గా మీరు చాప్టర్ వైజ్ గా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఆల్ దీస్ క్వశ్చన్స్. ఓకే, డస్ట్ ఆఫ్ స్నో నుంచి అండ్ అలాగే ఫైర్ అండ్ ఐస్ నుంచి ఇలా మొత్తం ఎన్ని చాప్టర్స్ ఎన్ని పేజెస్ ఉండుంటాయి నాన్న ఇది అని అంటే దగ్గర దగ్గర 157 పేజెస్. అంటే ఇట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బుక్. కాబట్టి ఎవరైనా ఒకవేళ నాకు స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది, లేకపోతే నేను ఊరికే మొబైల్లో చూసో లేకపోతే ల్యాప్టాప్ లో చూసో చదవలేను అని అనుకున్న వాళ్ళు మీరు దీన్ని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సార్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఇంగ్లీష్. మ్యాథమెటిక్స్ చూద్దామా? సో మ్యాథమెటిక్స్ లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ స్టార్టింగ్ నుంచి ఉంది, బట్ నేను ఇక్కడికి వచ్చి ఆగాను. రైట్, సో నంబర్స్ కేస్ స్టడీ క్వశ్చన్స్ ఇచ్చాడు. కేస్ స్టడీ 1, కేస్ స్టడీ 2 అండ్ ఇలాంటి మోర్ నంబర్ ఆఫ్ థింగ్స్. కేస్ స్టడీ 3 ఫ్రమ్ రియల్ నెంబర్స్ అండ్ అలాగే పాలినామియల్స్ కేస్ స్టడీ క్వశ్చన్స్. ఇవన్నీ క్వశ్చన్ బ్యాక్స్ నాన్న మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ వీటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఇందులోనే ఇచ్చాడు. ఇదే ఆన్సర్స్. పైన 4 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 4 క్వశ్చన్స్ కి సంబంధించిన ఆన్సర్స్ ఇవి. సో అలాగే మీకు సైన్స్ కూడా ఉంది. ఓకే, సైన్స్ కూడా ఉంది. సరే, క్వశ్చన్ బ్యాంక్ సంగతి అయిపోయింది. దెన్ వాట్ అబౌట్ హ్యాండ్ బుక్? హ్యాండ్ బుక్ కావాలి కదా మనకి. రైట్, సరే హ్యాండ్ బుక్ కావాలి. చలో, సిబిఎస్ఈ ఓన్లీ హ్యాండ్ బుక్. సరే, క్వశ్చన్ బ్యాంక్ తీసేసేయండి. ఇది క్వశ్చన్ బ్యాంక్ వస్తుందని అనుకుంటే. రైట్, సిబిఎస్ఈ మాన్యువల్స్ అనే పేరుతో ఉంటుందనా? రైట్, హ్యాండ్ బుక్స్ అండ్ మాన్యువల్స్. సో క్లాస్ 2027 లో కొత్తగా ఏం మారిందో వాటికి సంబంధించినవి ఫస్ట్ ఇచ్చాడు. సో గ్రేడ్ 6 ఇవన్నీ మారిపోయినాయి కాబట్టి వీటికి సంబంధించినవి వచ్చినాయి. అండ్ మనకి 10th లో ఎక్కువ మారలేదు కదా, 10th క్లాస్ మారలేదు, ఓన్లీ 9th మాత్రమే మారింది. సో 10th మారలేదు కాబట్టి ఇవన్నీ క్లాస్ 9th 8th 6th ఇవన్నీ లాంగ్వేజెస్ ఇచ్చాడు. ఫైన్, ఇది ఇప్పుడు ఈ కొత్తగా చేంజ్ అయిన దాంట్లో. అండ్ ఇంకా మీరు కిందికి వెళ్తే 25 లో 26 లో చేంజ్ అయిన దాంట్లో ఇవి కొత్త అడిషన్స్ ఇచ్చాడు. అండ్ మన విషయానికి వస్తే 2024-25 లోనే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ మ్యాథ్స్. సో ఇది ఇంగ్లీష్ వాల్యూమ్ 2 అండ్ అలాగే ఇది కెమిస్ట్రీ వాల్యూమ్ 2, మ్యాథమెటిక్స్ వాల్యూమ్ 4, మ్యాథమెటిక్స్ వాల్యూమ్ 2 అండ్ మ్యాథమెటిక్స్ వాల్యూమ్ 3, ఫిజిక్స్ వాల్యూమ్ 2 అండ్ సోషల్ సైన్స్ వాల్యూమ్ 2. అండ్ గ్రేడ్ 12 కి అండ్ అలాగే గ్రేడ్ 10 కి ఇందులోనే కలిపేసి ఉన్నాయని చెక్ చేయండి. మ్యాథమెటిక్స్ గ్రేడ్ 10 వాల్యూమ్ 2 అండ్ గ్రేడ్ 12 కి ఇది. సో ఇలా మీరు వాల్యూమ్స్ వైజ్ గా సైన్స్ గ్రేడ్ 10 వాల్యూమ్ 2. సో ఇలా మీరు కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయడానికి, శాంపిల్ పేపర్స్ అండ్ ఇవన్నీ యాక్సెస్ చేయడానికి లింక్స్ మీకు ఇక్కడ దొరకకపోతే కింద నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదు అని అంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయినా కూడా మీకు అక్కడ నుంచి ఈ లింక్స్ అన్ని వచ్చేస్తాయి. అండ్ మోర్ ఓవర్ మనకి వీటన్నిటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని అంటే మన ప్రిపరేషన్ లో ఇవి ఫస్ట్ ప్రయారిటీలో అయిపోవాలి. స్కూల్ టెస్ట్లు అఫ్ కోర్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఫినిష్ చేయండి. దాని తర్వాత ట్రెండింగ్ క్వశ్చన్స్ ఉంటాయి నాన్న కొన్ని. ఇప్పుడు మీరు ఈ అడిషనల్ ప్రాక్టీస్ పేపర్స్ అన్ని చూసారు కదా, ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో కొన్ని ట్రెండింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని సాల్వ్ చేయండి. అండ్ అఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ 5 పేపర్స్, ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా వెబ్సైట్ లోనే ఉన్నాయి. కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో వెబ్సైట్ లో మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చూపిస్తాను. అండ్ అలాగే శాంపిల్ పేపర్స్ ఇందాక చూపెట్టినట్టుగానే ఆల్ ద థింగ్స్ ఆర్ ఇన్ అవర్ వెబ్సైట్. కాబట్టి మీరు బయటికి ఎక్కడికి వెళ్ళి డిఫరెంట్ థింగ్స్ ని అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో గైస్, yes, this is all about today's video. అండ్ అలాగే మనం నెక్స్ట్ వీడియోలో ఇంకో కొన్ని రిసోర్సెస్ ని లైక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని ఎక్కడి నుంచి యాక్సెస్ చేయాలని చెప్తాను. సో till then keep learning and stay tuned to Vedanta CBSE 9th and 10th Telugu. This is Gayatri Patel, your favorite master teacher. Bye for now, guys.